హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పక్కా విలేజ్ స్టైల్లో రాగి సంగటి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంగటి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం రాగి పిండి తీసుకుంటాము అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇందులో ఒక ½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న ఒక అర గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద రైస్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రాగి సంగటి కోసం రైస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించినంత మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ½ గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ రాగి పిండి అయితే సరిపోతుంది. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడే రాగి పిండి అయితే బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత తీసి పిండి మొత్తాన్ని అన్నంలో కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత పిండి అనేది ఉండలేమి కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ పిండి మొత్తం రైస్లో కలిసే విధంగా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ముద్దలా రావాలి రాగి సంగటి అయితే. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన ఒక మూత పెట్టుకొని దీన్ని అయితే పక్కనుంచుకోండి. దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకుంటే రాగి సంగటి అయితే సెట్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న రాగి సంగటిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టమాటాలని సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా చికెన్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్లో ఉన్న నీసు వాసన అయితే పోతుందండి. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ అయితే లైట్గా ఉడికి ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నీసు వాసన అయితే చికెన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ కర్రీలో కారం ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అనేది చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కూర మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ కూర బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న గరం మసాలా కూర మొత్తానికి పట్టే విధంగా కలుపుకొని
దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా కూర ఉడికించుకున్న తర్వాత చివరిగా కొంచెం కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని జస్ట్ ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చికెన్ కర్రీ అయితే రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నె మొత్తానికి నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రాగి సంగటిని అయితే ఇందులో వేసుకుంటున్నాను. రాగి సంగటి వేడిగా ఉంది కాబట్టి చేత్తో ముద్ద చేయడం కష్టం అండి. అందుకని గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గిన్నెలో వేసుకొని గిన్నెతో అయితే ఇలా ముద్దలా చేసుకోవచ్చు. చేత్తో చేసుకోవడం కష్టంగా అనిపించిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా వస్తుందో ముద్ద అయితే. ఇలా రెడీ చేసుకున్న రాగి ముద్దని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మధ్యలోకి ఈ విధంగా చిన్న హోల్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ కర్రీని అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రాగి సంగటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రాగి సంగటి చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.